హలో, నేను మిస్ఎస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ని ఇప్పుడు భారతదేశం వినిపిస్తుంది. జాతీయ మీడియాలో వస్తున్నటువంటి దాని ప్రకారం దాదాపు $2.6 బిలియన్ సంబంధించినటువంటి ఒప్పందాలని రద్దు చేసుకుంది భారతదేశం అమెరికాతోటి అనేటువంటి ఒక న్యూస్ నేషనల్ మీడియాలో వస్తుంది. యాక్చువల్గా 2021 ఆ ప్రాంతంలో జెట్ విమానాలకు సంబంధించి ఒక ఒప్పందాన్ని భారతదేశం కుదుర్చుకుంది. ఏంటి అది అని అంటే, ఈ రా మెటీరియల్ భారతదేశం నుంచి అమెరికాకి సరఫరా అవుతుంది. ఈ జెట్ విమానాలను బోయింగ్ విమానాలు తయారు చేసేటువంటి రా మెటీరియల్. ఆ మెటీరియల్ని ఇక్కడి నుంచి మనం భారతదేశం నుంచి అమెరికాకు పంపిస్తే అమెరికాలో బోయింగ్ విమానాలను తయారు చేసి ఆ విమానాలని మనకి అమ్మే డీల్ అది. అమ్మడానికి 2021లో $2.42 బిలియన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు దేశాలు. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ డీల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇదే నేషనల్ మీడియాలో వస్తుంది. ఏంటి అదే, ఎందుకు అని అంటే, యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ని పెంచారు. ఎంత వేశారు? ఇంపోర్ట్ డ్యూటీస్ 50% వేశారు. ఈ 50% ఇంపోర్ట్ డ్యూటీ మనం ఈ బోయింగ్ విమానాల తయారీకి కావాల్సినటువంటి ముడి పదార్థాలని మనం ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తాం అమెరికాకి. ఎగుమతి చేసినప్పుడు అక్కడ 50% ఇప్పుడు తాజాగా ట్రంప్ వెల్లడించిన దాని ప్రకారం అదనంగా 50% ధర ఆ ముడి సరుకుల మీద పడుతుంది. అప్పుడేమైంది? ఈ ముడి సరుకుల మీద పడినప్పుడు ఈ $2.42 బిలియన్ బోయింగ్ విమానాల ఒప్పందం కాస్త ఇప్పుడు $3.6 బిలియన్ అయింది. 2.46 కాస్త $3.6 బిలియన్ అయింది. కాబట్టి ఈ డీల్ మాకొద్దు, ఈ డీల్ మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుందని చెప్పి ఇప్పుడు చెప్తుంది. యాక్చువల్గా ఏంటి అవి అని అంటే, ఆ బోయింగ్ విమానాలు 6P-81 అనేటువంటి బోయింగ్ విమానం. దీన్ని కొనుగోలు చేయడానికి 2021లో ఈ డీల్ కుదిరింది. ఆ డీల్ ప్రకారం మనం బోయింగ్ విమానాలు తీసుకుంటాం. ఆ బోయింగ్ విమానాలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలను ఇక్కడి నుంచి మనం ఎగుమతి చేస్తాం. ఇక్కడ తిరకాసంలో ఏంటంటే, ఆ ముడి పదార్థాల రేటు పెరిగింది కాబట్టి పెరిగినటువంటి రేటు ప్రకారం మనం ఆ బోయింగ్ విమానాలకి అమౌంట్ చెల్లించాలి. ఆ విధంగా చెల్లిస్తే దీని రేట్ ఎంత పెరుగుతుంది? 3.6 పెరుగుతుంది. ఈ 4.2 నుంచి $3.6 బిలియన్ అవుతుంది. ఈ పెరిగినటువంటి మొత్తాన్ని మేము ఎందుకు పెట్టుకోవాలి? కాబట్టి మాకు ఈ డీల్ వద్దు. మా ముడి పదార్థాలు మేము పంపిస్తే అక్కడికి మీరు 50% డ్యూటీస్ వేస్తున్నారు కాబట్టి మాకు ఈ డీల్ వద్దు అని చెప్పి చెప్తున్నారు. ఇది కేవలం మొట్టమొదటి డీల్, రద్దు చేసుకున్నటువంటి అతిపెద్ద డీల్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలాంటివి వాణిజ్యపరమైనటువంటి డీల్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా రద్దు చేయడానికి భారతదేశం సిద్ధమవుతుంది. దీనికి కారణం ఏంటంటే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఒకవేళ ఈ డీల్ని కనుక ఓకే చేసి నష్టమైనా పర్లేదు అని చెప్పి ముందుకెళ్తే ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఇక ట్రంప్ విధించినటువంటి ఈ సుంకాల కారణంగా భారతదేశం కంటే అమెరికాలో ఉండేటువంటి పౌరులు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. అంటే ఈ డీల్ కాకుండా ఇతర డీల్స్ కారణంగా. ఇప్పుడు ఫార్మా ఉత్పత్తి మీద ప్రస్తుతానికైతే ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీస్ లేవు. రాబోయేటువంటి రోజుల్లో ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తానంటున్నారు. ఎప్పుడు వేస్తారు? ఆయన మాగా సిద్ధాంతం ఉంది కదా, మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇది మాగా. దీని సిద్ధాంతం ప్రకారం అయితే ఫార్మా కంపెనీలు కూడా అక్కడే పెట్టుకోవాలి అమెరికా వాళ్ళు. అప్పటి వరకు ఇంపోర్ట్ డ్యూటీస్ మాత్రం పెంచరు. ఇమ్మీడియట్గా పెట్టుబడులు అక్కడ పెట్టి ఫార్మా కంపెనీలు పెట్టాలని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. అవి స్టార్ట్ అయితే కనుక అప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచేటువంటి అవకాశం ఉంది. అందుకే భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీరు పెట్టుకోండి లేదంటే పెట్టుకోకపోండి, మాకు సంబంధం లేదు, మా పాటికి మేము ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటామని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది. అమెరికాతో ఉన్నటువంటి డీల్స్ని పక్కన పెట్టేసి ప్రత్యామ్నాయ మార్గాలు. ఇప్పుడు కేవలం అమెరికా
భారతదేశం ఇష్యూనే కాదు, దాదాపుగా 40 దేశాలకు సంబంధించినటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ని పెంచుకుంటూ వెళ్ళారు ట్రంప్. ఈ 40 దేశాలు చిన్నవో పెద్దవో ఏదో ఒక మెటీరియల్ని పంపిస్తూ ఉన్నాయి అమెరికాకి. ఆ మెటీరియల్ని పంపించకపోతే అక్కడ ఉండేటువంటి దేశంలో తయారీ రంగం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నిరుద్యోగం పెరిగిపోయింది అమెరికాలో, ద్రవ్యోల్బణం పెరిగింది, అదుపు తప్పింది, రేట్లు విపరీతంగా ఉన్నాయి. ప్లస్ ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా అమెరికాకు వెళ్ళడానికి, అమెరికా వైపు చూడటానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తాను కూర్చున్నటువంటి కొమ్మని తానే నరుక్కుంటుందని చెప్పి దౌత్యవేత్తలు చెప్తున్నారు. అంతర్జాతీయ ఆర్థికవేత్తలు కూడా అదే చెప్తున్నారు. అమెరికా కంప్లీట్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది, కూలిపోయే అవకాశం ఉంది, కుప్పకూలిపోయే అవకాశం ఉంది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా. ప్రత్యేకించి భారతదేశంతో పెట్టుకొని భారీగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి సొంత దేశంలో ఉండేటువంటి వాళ్ళే చెప్తున్నారు. దానికి ఉదాహరణగా ఇప్పుడు ఈ డీల్ కనిపిస్తుంది. ఈ డీల్ కారణంగా నష్టపోయేది ఎవరు? అమెరికా. పైగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా రక్షణ ఉత్పత్తులు దీపావళి తుపాకుల్లాగా, దీపావళి టపాసుల మాదిరిగా తుస్సుమంటూ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. అదే రష్యాకు సంబంధించినటువంటి S-400 కానీ, రష్యాకు సంబంధించినటువంటి మిగ్ విమానాలు కానీ, మిజైల్స్ కానీ ఇవన్నీ బాగా పనిచేశాయి, అందుకే భారతదేశం గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంతేకాదు, దాదాపుగా 45% భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులు ఎగుమతులు పెరిగాయి. 45%, 45% రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు భారతదేశంలో పెరిగాయి అంటే ఇది భారతదేశం సాధించినటువంటి పెద్ద విజయంగా ప్రపంచం చెప్పుకుంటుంది. అమెరికా రక్షణ ఉత్పత్తుల కంటే భారతదేశం తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి అమెరికా భారతదేశంతో పెట్టుకొని ఈ డీల్ కనుక రద్దు అయితే ఈ డీల్కి సంబంధించినటువంటి ప్రభావం మిగతా దేశాలతో అమెరికా కుదుర్చుకున్నటువంటి డీల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి ఆందోళన ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఆర్థికవేత్తలు కానీ, రక్షణకు సంబంధించినటువంటి నిపుణులు కానీ భావిస్తున్నారు. కారణం ఏంటంటే భారతదేశమే ఈ బోయింగ్ని రద్దు చేసుకుంది డీల్స్ని అని అంటే అవి నాసిరకమేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. పైగా భారతదేశమే రద్దు చేసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలని చెప్పి మిగతా దేశాలు అనుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా అమెరికా భారీగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉండేటువంటి రక్షణ నిపుణులు భావిస్తూ ఉన్నారు, ఆర్థికవేత్తలు భావిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిణామాల నడుమ ఈ డీల్ తోటి ట్రంప్కి మైండ్ బ్లాక్ అయిపోయింది, నరేంద్ర మోడీ గారు కొట్టినటువంటి దెబ్బకి అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయంగా న్యూస్లో వినిపిస్తుంది. అంతర్జాతీయంగా ఇదే న్యూస్ మొత్తం గత 24 అవర్స్ నుంచి, లాస్ట్ 24 అవర్స్ నుంచి వినిపిస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే బోయింగ్ విమానాలు 2021లో కుదుర్చుకున్న బోయింగ్ విమానాలకు సంబంధించిన డీల్ని రద్దు చేసుకుంది భారత ప్రభుత్వం. దీంతో అమెరికా పని అయిపోయింది, అమెరికా రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేరు, ఏరోస్పేస్కి సంబంధించినటువంటి పరికరాలను కొనుగోలు చేసేటువంటి లేరు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు చూసి సరైనటువంటి సమయంలో సరైన విధంగా ట్రంప్ని కొట్టారు, ట్రంప్ మైండ్ బ్లాక్ అయింది అనేటువంటి అభిప్రాయం ఈ డీల్ కారణంగా వినిపిస్తుంది. మరి ఈ డీల్ రద్దు చేసుకున్న కారణంగా భారతదేశానికి ఏమైనా నష్టం ఉంటుందనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.